ప్రభునామంలో అందరికీ శుభోదయం. నేటి వాక్యం సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. పిల్లల్ని ఎలా పెంచాలి అనే శీర్షికన మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించు. మనం పిల్లలకి మూడవదిగా నేర్పించాలి. ఏం నేర్పించాలి? నడవలసిన త్రోవను నేర్పించాలి. త్రోవ నేర్పించాలి అంటే ఏం చేయాలి? మనకి త్రోవ తెలియాలి. త్రోవ చెప్పేవారికి త్రోవ తెలియాలి కదా. ఒకవేళ త్రోవ తెలియకపోతే త్రోవ తెలియని వ్యక్తి త్రోవను చెప్పలేడు. మనం పిల్లలకి ఏ విధంగా నడవాలో, వారి జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మనం త్రోవ తెలుసుకొని మనం పిల్లలకి త్రోవ నేర్పించాలి. మరి మనకి ఎలా త్రోవ తెలుస్తుంది? మనకి త్రోవ తెలిపేది దేవుని వాక్యం. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. మనం దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని సరిగా అర్థం చేసుకుంటే పిల్లలకు మనం నేర్చుకున్న సత్యాలని, జీవితం గురించిన విషయాల్ని నేర్పించాలి. పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకునే సామర్థ్యం ఉంది. ఒకవేళ మనం నేర్పించకపోతే ఇతరుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. వాట్సాప్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, యూట్యూబ్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, సోషల్ మీడియా దగ్గర నుంచి నేర్చుకుంటారు, ఇంకెవరో నేర్పిస్తారు. పిల్లలకి మనం నేర్పిస్తే వారు ఇతరులకు నేర్పించే అవకాశం ఇవ్వరు. తద్వారా దైవిక మార్గంలో వాళ్ళు నడుస్తారు. వారి జీవితాలు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటాయి. అందువల్ల మనందరం కూడా పిల్లలకి నేర్పిద్దాం. పిల్లలు నేర్పించడానికి మనం ముందు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మార్గాల్ని, ప్రభు త్రోవల్ని మనం ఎరిగి అట్టి త్రోవల్లో మన పిల్లలను కూడా తర్ఫీదు చేసుకుందాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.